ఇంట్లో అందరికీ నచ్చేశారు. అసలు నో చెప్పడానికి రీజనే లేదు. నా కన్‌ఫ్యూజనల్‌లో ఏంటంటే ఇప్పుడు జాబ్ చేద్దాం అనుకున్నాను. కానీ పెళ్లి చేసుకుంటే జాబ్ చేయాల్సిన అవసరమే ఉండదన్నట్టు మాట్లాడుతున్నారు. మీకు తెలుసు కదా! నాకు జాబ్ చేస్తూ కొన్ని రోజులైనా ఉండడం ఇష్టం అని. కానీ అనుకోకుండా ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. నువ్వు ఈ కన్ఫ్యూజన్‌తో సిద్ధార్థ్‌కి చెప్పేయొచ్చు కదా! సిద్ధార్థ్‌కా? ఏమో నేను చెప్పిన తను నచ్చకపోతే? పెళ్లి క్యాన్సిల్ చేసేస్తే? అమ్మో! అప్పుడు నేను మా నాన్నకి ఏమని సమాధానం చెప్పాలి? ఎందుకు ఈ గోలంతా? అబ్బాయి బాగున్నాడు అంటున్నావు, మంచి ఫ్యామిలీ అంటున్నావు, పెళ్లి చేసుకోక ఎందుకు ఈ గోల నీకు మాకు? అబ్బాయి బాగుంటే మంచి ఫ్యామిలీ అయితే పెళ్లి చేసేసుకోవాలా? రేపు ఏదైనా అయ్యి దాని కాళ్ళ మీద నిలబడాల్సి వస్తే? ఆపవే నువ్వు. మబ్బుల్లో నీళ్ళు చూసి ముంతలో నీళ్ళు పోసాడంట నీళ్ళంటోడు. ఆహా, అయితే మరి కీడించి మేలించమన్నారు పెద్దలు. దానికి జాబ్ చేయడం ఇష్టమైతే చేయనియచ్చు కదా. ఆపండి, ఎప్పుడు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూనే ఉంటారు. కలిసి ఇన్నాళ్ళయింది. అవునే స్వప్న, ఇంకా మీ ఇంట్లో పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అని చావగొడుతూనే ఉన్నారా? నా పరిస్థితా చూడండి.